నమస్కారం గురుగారు. నమస్కారం. నిశ్చయం. స్టార్ట్ చేయమంటారా గురుగారు? లక్ష్మి గారు పర్వాలేదు. రాని వాళ్ళ గురించి ఆలోచించొద్దు, ఉన్నదేదో జాగ్రత్త పడు. మౌనం నిక్కమైన ఉపదేశం. ఒక్క నిమిషం. ఇంతకీ మౌనం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. ఉపదేశం ఎట్లా అవుతుందో కూడా తేలాలి. ఉపదేశం చెయ్యాలి అంటే ఇద్దరు కావాలి. ఉపదేశించేవారు, ఉపదేశాన్ని స్వీకరించేవారు. మంత్రోపదేశం ఒకటి స్వీకరించేవాడు ఒకడు ఉండాలి, ఉపదేశం చేసేవాడు కూడా ఉండాలి. కాబట్టి అసలు మౌనంలో ఇద్దరు ఎక్కడున్నారు? లేరు కదా. అసలు ఉపదేశం అనేది దీక్ష కావచ్చు, ఉపదేశం కావచ్చు, నీకు అన్యం ఉంటేనే ఉపదేశం ఉంటుంది. అన్యత్వం లేకపోతే ఉపదేశాలు ఎక్కడ? ఎందుకు మౌనం గురించి మాట్లాడుతున్నారు? మౌనం యొక్క విశిష్టత ఏమిటి? అసలు మౌనం అంటే ఏమిటి అది తెలియకోవాలి. మౌనం అంటే సంకల్పం లేకుండాను, కదలకుండాను కూర్చోటము, పనులు మానుకోవటము అది కాదు. మహర్షి గతంలో దాని యొక్క నిర్వచనం చెప్పడం జరిగింది. ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సు మౌనం. ఒకవైపు ఆలోచన ఉండకూడదు, మరొక వైపు ఎరుక ఉండాలి. ఎరుకంటే కాన్షియస్ అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ మనస్సు అనే పదం ఎందుకంటున్నారు? ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు లేవు. సో ఒక నేను రెండవ నేనుని తెలుసుకోవటం అనేది జరగదు. తనకు తానే ఉన్నానన్న ఎరుక కలిగినప్పుడు మాత్రమే ఆ ఉన్న ఒక్క నేను మనస్సులో సంకల్పాలకి అవకాశం ఉండదు అని చెప్పదు. ముందు మౌనాన్ని గురించి సరి అయిన అవగాహన రావాలి. ఇవాళ నేను మౌన వ్రతం ఎవరన్నా పలకరిస్తే పలక మీద రాస్తాను, సంఖ్యలతో చెబుతానంటే అది మౌనం కాదు. మాట్లాడకపోవటం మౌనం కాదు, చూడకపోవటం మౌనం కాదు, కర్మలు మానటం మౌనం కాదు. మౌనం అంటే పూర్తిగా నీ సహజత్వమైనటువంటి ఎరుక ఉండి తీరాలి. ఎరుక మాత్రమే ఉంటుంది మౌనంలో. అందుకనే మహర్షి ఒక సందర్భంలో అంతా మౌనమే అన్నాడు. ఆత్మని గురించి ప్రస్తావిస్తూ, ఆత్మ అంటే మనస్సే, ఆత్మ అంటే ఎరుకే, ఆత్మ అంటే ఉన్నటువంటి నీ సహజ స్థితి. కాబట్టి మనస్సులో సంకల్పాలు లేకపోవటం ఒకవైపు అయితే, ఎరుక అనేది సంకల్పం ఉన్నా లేకపోయినా అది నీతో ఉండి తీరుతుంది. అంటే ఇక్కడ కాస్త సూక్ష్మంగా పరిశీలించాలి. ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి
నీవు ఆత్మకి దూరం అవుతున్నావని అనుకోవటం జరుగుతుంది. అలా జరగదు. ఆలోచన ఉన్నప్పుడు ఎరుక ఆలోచనతోనే ఉంటుంది. ఎరుక అంటే నీ సహజత్వం. ఆలోచన లేనప్పుడు కూడా ఎరుకే ఉంటుంది. ఈ ఎరుక అనేది వచ్చిపోయేది కాదు. ఇక ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి, ప్రదేశాలు మారుతూ ఉంటావు, జీవుడు పెరుగుతూ ఉంటాడు, కాలం మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనస్సుకి సంబంధించి ఆలోచనలు మాత్రమే. కనపడిపోయేది ఆలోచన. మెలకువ, నిద్ర రెండూ కూడా అహంకారపు చేస్తలే. కాబట్టి మౌనం ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు అంటే ఊరక ఉండేది, స్వరూపాన్ని గుర్తించేది ఒకటై ఉంటుంది. అంటే మామూలుగా ఒక వస్తువును మనం చూడాలి అంటే నువ్వు విడిగా ఉంటూ వస్తువుని చూస్తావు. దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, సంసారం కావచ్చు, వస్తు విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు విడిగా ఉంటూ చూస్తావు. అట్లా విడిగా లేకుండా నీవుగా నీ స్వరూపాన్ని చూస్తావు. అంటే ఆత్మగా సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటై కూర్చుంటుంది. తన్ను తాను తెలుసుకోవటము అంటే నేను ఉన్నానన్న జ్ఞానమే అక్కడ జ్ఞాన వృత్తి చేత, ఆత్మ వృత్తి చేత అది గుర్తిస్తుంది. దానికి అన్యత్వం ఉండదు. అందుకని ఏ మనస్సు అయితే మాటి మాటికి పరిగెడుతుందో బయటికి అన్యత్వం చూస్తూ, అది లేని స్థితి అని చెప్పారు. మనస్సులో సంకల్పం ఉండదు, అన్యత్వం ఉండదు. ఇది బాగా అర్థమవుతుంది. కానీ అహంకారంతో, వ్యక్తిత్వంతో ఆత్మని ఏ విధంగా చూస్తారనేది అర్థం కాదు, కూడా లేదు. ఆత్మని అంటే నీ సహజత్వాన్ని దేహాత్మ బుద్ధితో దర్శించటం కుదరదు. అందుకని ఏమంటాడు ఈ జీవుడు, నాకెప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుందో ఇంతవరకు కావటం లేదంటాడు. తాను చూసే దృష్టికోణము భిన్నంగా ఉంటుంది. అందుకే మహర్షి ఏమంటారు, ఊరక ఉండు, ఆలోచనల వెంట వెళ్ళవద్దు, నిశ్చలంగా ఉండు. ఎప్పుడైతే ఈ మనస్సులో సంకల్పాలు తల ఎత్తవు, ఇన్స్టంటేనియస్ గా ఉన్నాను అన్న ఎరుక అది డామినేట్ చేస్తుంది. దానంతటది దాన్నే రియలైజేషన్ అంటారు. రియలైజేషన్ ఆత్మ ప్రకాశము, స్వరూప జ్ఞానము ఒకటే. అది నాన్ స్టాప్ కింద మతి మరుపు లేకుండా ప్రకాశిస్తూ తనకు తాను ఉంటుంది అన్న విషయం అది ప్రకాశిస్తే రియలైజేషన్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నిశ్చలత్వానికి వస్తున్నావు,
ఆత్మేతరాన్ని వదిలించుకుంటున్నావు. ఆలోచనలు తీసుకురావటంలే, అన్యత్వం తీసుకురావటంలే. ఇప్పుడు కూడా చివరికి మిగిలి తనకు తాను ప్రకాశించేది అహం స్ఫురణే అని చెప్పు. తానంతటిది ప్రకాశిస్తే నీ ప్రయత్నం లేకుండా సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. నీ ప్రయత్నం ఆత్మేతరాన్ని దూరం చేస్తున్నావు, భవనానికి వస్తున్నావు, థాట్ ఫ్రీకి వస్తున్నావు, ఆలోచన రహితానికి వస్తున్నావు. అక్కడ ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితి ఏర్పడాలి. నీవు ఆత్మని గుర్తించడం కాదు, ఆలోచనతో దేహాన్ని, సంసారాన్ని, ఇతరులను చూచినట్టుగా నీకు అన్యంగా ఆత్మని నీవు చూడలేవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అనుక్షణము ఉండాలని. నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదని అనుకోబాకండి. ఆత్మ ఎరుక లేనిదే నీవు కర్మలు ఆచరించలేవు, చూడలేవు, అర్థం చేసుకోలేవు. ఒకటి కాదు, బీ స్టిల్ ఆలోచన లేదు. నో, ఐ యామ్ ఇస్ ది రియాలిటీ, అది ప్రకాశం. అది ప్రకాశించినప్పుడే సృష్టి ఎగిరిపోతుంది. దేహం అంటే జీవులు, చూసే జగత్, సంసారం, పరిమితత్వం, జనన మరణాలు, ఈ ఒక్కటి ప్రకాశించదు. కారణం అక్కడ మనసు లేదు. స్వరూప జ్ఞానం మనసు రెండు ఒకటే. రెండు నేనులు ఉండవు. దేహాన్ని, జగత్తును చూసే ఒక నేను, ఆత్మగా నేను ఉండదు. నీవు ప్రాపంచక విషయ వాసనల యందు తీవ్ర వైరాగ్యము కలిగి ఉంటావు, ఇదందరికీ పనికిరాదు. అదే ఇక్కడ చెబుతున్నారు మహర్షులు గారు. ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చదువు. మరి పక్వమైన సాధకులకు మాత్రమే సుమా. అంటే అర్థం ఏంటి? పక్వం అంటే ఏమిటి? పరిణితి చెందిన పరిణితి అంటే శుద్ధమైన మనసు. శుద్ధము అనే తర్వాత శుద్ధం. పక్వ చిత్తులు అంటే ప్రాపంచిక విషయ వాసనల యందు, ఇంద్రియ వ్యాపారముల యందు, కోరికలు, పంతాలు తీవ్రంగా ఉన్నవారు అపక్వ చిత్తులు. నాది నాది, నా వాళ్ళు, నీ వాళ్ళు. ఈ నాది అనుకున్నప్పుడల్లా దేహము, సంసారం, ఇతరులు, భేదాలు కలిగిన మనస్సు, అది అపక్వం. అపక్వం అంటే పూర్తిగా వాసనలతో, బంధాలతో, రాగద్వేషాలతో కూడుకుని ఉంటుంది. వారికి మీరెవరివో తెలుసుకో, ఊరికే ఉండు అని మౌనాన్ని చెబితే అర్థం కాదు. అదే చెబుతున్నారు ఇక్కడ. చూడండి ఏమంటారు. ఇతరులకు దాని నుంచి పూర్తి స్ఫూర్తి లభించదు. ఎందుకని? ఊరికే కూర్చుంటే ఈ పనులు ఎవరు చేస్తారు? ఊరికే కూర్చుంటే భగవంతుడు వచ్చి వంట చేస్తాడా? ఊరికే కూర్చుంటే ఆఫీస్కి పోయి పని చేస్తాడా? ఇవన్నీ వీడి మనస్సులో ఉంటాయి. అప్పుడు ఈ మౌనం గురించి మాట్లాడకూడదు.
ఉమ్, తలకెక్కదు. ఉమ్, ఏమనుకుంటున్నారు? అహంస్ఫురణ కూడా ఒక ఆలోచనేమో. ఉమ్, అది ఆలోచన కాదు, అది నీ శరీరం. ఉమ్, అందుకని జగత్తు సత్యము, బాధ్యత సత్యము, న్యాయ అన్యాయములు సత్యము, ఇతరులు సత్యము, జనన మరణాలు సత్యము అని అనుకునే వారికి మౌనం పనికిరాదు. ఉమ్, అందుకని మహర్షి స్పష్టం చేస్తున్నారు, ఇదందరికీ పనికిరాదు. ఉమ్, వాళ్ళకి కావాలి అంటే భక్తి కర్మ జ్ఞానాదులో ఏ కుండలినియో ఏ ధ్యాన యోగమో వాళ్ళు చేసుకుంటే ఎప్పటికైనా వస్తారు ఇక్కడికి వెళ్తారు. ఉమ్. అది వేరే సంగతి. ఓకే, మీకు కూర్చోండి. తెలియకుండా మాటలు వస్తుంటాయి. సరే, చూడమ్మా. అటువంటి వాళ్ళకి మాటలు తప్పనిసరి. నిజమే, మాటలు ఏమని చెబుతారు? ఉమ్, ఆత్మని గురించి ఎంత చెప్పినా కుదరదు. ఉమ్, ఆత్మని గురించి చెప్పటానికి ఈ చెప్పే మనస్సు అక్కడ లేదే. అవును. ఇదేం చెప్పటం కుదరదు. ఉమ్, ఉమ్, దానికి ఆ విషయం తెలియదని కూడా ఉమ్, చాలాసార్లు చెప్పడం జరిగింది. ఉమ్. సరే, ఆ మాటలైనా ఎంతవరకు చూడు చెప్తారు అక్కడ. ఉమ్. అయితే మరి మాటలకు అందనిది సత్యం. అంతేగా, ఉమ్, మాటలకు అందనిది ఆత్మస్థితిని మాటలతో చెప్పటం అంటే అది ఎంత ఇదిగా ఉంటుందో ఆలోచించు. కాబట్టి ఊహాజనితమైంది. ఉమ్, ఏది నీవు కాదో చెబుతాడే తప్ప ఉమ్, ఆత్మని గురించి చెప్పటానికి ఈ మనస్సుకి అందదు, ఉమ్, అహంకారానికి అందదు. ఉమ్, ఈ మాయా నేను అక్కడ ఉండదు, దానికి అంశం తెలియదు. ఉమ్. అవును. ఉమ్, అందుకని నీవు దేహమేమో చూడు, మనస్సేమో చూడు, ఇంద్రియాలేమో చూడు అని చెప్పటమే తప్ప మౌనం గురించి చెప్పే ప్రస్తాపనే లేదు. ఉమ్. చూడమ్మా, ఇంకేమంటారు? వివరాలకి వివరణలకి లొంగదు. ఏదో అది సూచనల వరకే అంతే. ఆ సూచన కూడా ఉమ్, మనస్సుకు అందేది కాదు. నారు చెప్పారు కదా, ఏది కాదో చెబుతాడు. శంకరులు అదే మాట అన్నారు, అన్నమయ కోశం కాదు, మనోమయ కాదు, విజ్ఞానమయ కాదు, నేతి 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 అంటూ నీవు ఏది కాదో తీసి పారేసు. ఉమ్, చివరికి నీవు ఏది తీయలేవో ఉమ్, నీ స్వరూపం అంటూ ఉమ్, ఎంతో రౌండబోటుగా చెప్పుకొచ్చారు ఆది శంకరులు. ఉమ్. కాబట్టి మౌనం అనేది తురియంలో ఉంటుంది. ఉమ్, ఈ ద్వైత స్థితిలోను అవస్థాత్రయాల్లో ఉన్న అది ప్రకాశించదు. ఉమ్, ఒక ఆభరణంతోనే బంగారం ఉంటుంది. ఉమ్. నాకు బంగారమే కావాలనుకుంటే ఆభరణాన్ని మనం నష్టపరచాలా, కరిగించాలా? ఉమ్. కాబట్టి మనోనాశం అయితేనే కానీ అక్కడ ఎరుక ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించే అవకాశం ఉన్నది. అట్లా ఇంకేమైనా ఉంటే మొత్తం చదువు. అంతే. మౌనం నిక్కమైన ఉపదేశం, పరిపూర్ణమైనది. మరి పక్వమైన సాధకులకు మాత్రమే సుమా. ఇతరులకు దాని నుంచి పూర్తి స్ఫూర్తి లభించదు. అవును. అటువంటి వాళ్ళకి మాటలు తప్పనిసరి.
అయితే మరి మాటలకు అందనిది సత్యం. వివరణలకి లొంగదు. ఏదో సూచనల వరకు మాత్రమే. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది గురుగారు. ఇప్పుడు అడగవచ్చు గురుగారు, అనుమానాలు. ఇందాక మీరు మెలకువ నిద్రలో అహంకారం ఉంటుందంట, అహంకారం అన్నారు కదా. నిద్ర కూడా అహంకారమే గురుగారు? నిద్ర కూడా ఆత్మ ప్రకాశం ఉన్నా నీకు తెలియదు, జాగ్రత్తలో ఆత్మ ఉన్నా తెలియదు, కలగంటున్నప్పుడు ఆత్మ ఉన్నా నీకు తెలియదు. అహంకారమా అడుగుతున్నాను గురుగారు. నిద్ర కూడా అహంకారమా? నిద్ర కూడా చిత్తవృత్తి, అహంకారం. అక్కడ తాత్కాలికంగా వృత్తిరాహిత్యమై వాసనలు పెట్టుకుని ఆనందమయ కోశంతో ఉంటుంది నిద్రావస్థలో. నిద్ర అజ్ఞానము అంటే జీవ భావన బయట నుంచి చూస్తే నాకేమీ తెలియదు, ఎటుపోయానో తెలియదు, దేహంతో లేదో తెలియదు, తెలియని స్థితి. తెలియని స్థితి అంటే మరి అక్కడ నిద్రలో ఇప్పుడు స్వప్నావస్థలో మనం ఎలాగైతే కర్మలు అంటే తెలియకుండా జరిగే కర్మలకి అక్కడ కర్త ఉంటాడు, నిద్రలో కూడా కర్త ఉంటాడా గురువుగారు? అక్కడ ఉంటాడు, పని మానుకుని ఉంటాడు, పని చేయకుండా ఉంటాడు. పని చేస్తే కలగంటాడు. ఆ ప్రశ్న చెబుతుంది నిద్ర కంటే ముద్రగా కలగంటానని. పని చేస్తుంది అక్కడ. మనస్సు పని చేసింది అంటే కలగంటుంది, పని చెయ్యదు, దేహం కనపడదు అంటే నిద్రపోతుంది. ఈ మూడు అవస్థలు కూడా మాయానేనుకి సంబంధించింది, మూడు దేహాలకి సంబంధించింది. స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తుంది ఇక్కడ ద్వైతంలో. దీంతో పాటు మనస్సు, ఇంద్రియాలకు భోగి అవ్వటం, కష్టము సుఖము అన్ని అనుభవిస్తాడు ఈ మాయాజీవి. ఎప్పుడైతే స్థూల దేహం నుంచి సూక్ష్మదేహమైన మనస్సు మాత్రమే ఆ మనస్సులో వాసనలు ఎగ్జిక్యూట్ చేస్తూ స్వప్న కాలంలో ఉంటుంది, అప్పుడు నీకు జగత్తు కనపడదు, నీ దేహం కనపడదు. అవును గురుగారు. అది కూడా దాటిపోయి అంటే స్థూల సూక్ష్మ దేహాలకి స్వస్తి చెప్పి కారణ దేహంతో రిలాక్స్ అవుతుంది. క్లోక్ రూమ్ లో నువ్వు ఎట్లాగైతే సామాను భద్రపరుచుకుని తిరిగి రైలు వచ్చేదాకా రైల్వే స్టేషన్ లో ఉంటావో అట్లా వాసనలతోటి అదిగో ఆ ఆనందమయ కోశంలో జీవుడు వృత్తిరాహిత్యమై నిద్రావస్థలో ఉంటాడు. ఈ మూడు అవస్థలు అహంకారానికి సంబంధించినవి, మాయానేనికి సంబంధించినవి. కాకపోతే డిగ్రీ ఆఫ్ రియాలిటీ అనేది వేరియేషన్. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉన్నా అసలు గుర్తుపట్టే ప్రసక్తి లేదు. స్వప్నంలో నీతో ఉన్నప్పటికీ నీ పనులన్నీ అన్యంగా మనస్సుతో ఊహించుకుని లోకాలను దర్శిస్తూ ఉంటాడు ఈ జీవుడు. అక్కడ కూడా ఆత్మ ఉన్నా తెలియదు. ఇక నిద్రావస్థకు వచ్చేసరికి పూర్ణ జ్ఞానం ఉన్నప్పటికీ తెలుసుకునే ఈ మాయా నేను నిద్రాణమై ఉంటుంది, అందుకని అసలు తెలియదు. మూడు అవస్థలు ఆత్మ అనేటటువంటి తెర మీద అవి సాగిపోతూ ఉంటాయి. తెలియదు, నువ్వు అనొచ్చు ఎప్పుడు తెలుస్తుందని. మూడు అవస్థలకి దాటి అతీతంగా ఇది లేకుండా తురీయంలో దాని చెప్పే మౌనంగా తనకు తానుగా
జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశించినప్పుడు ఉమ్, అవస్థలు ఎగిరిపోతాయి, సృష్టి ఎగిరిపోతుంది, మనస్సు అనేది ఉంటుంది. ఉమ్, అప్పటికే అది ప్యూరిఫైడ్ ఈగో అయి కూర్చుంటుంది. ఉమ్, ఆత్మ ప్రకాశం ఉమ్, ఒకటే నేను ఉంటుంది. ఉమ్, ఆ నేను తనకు తాను ఉంటే సెల్ఫ్ రియలైజేషన్. అన్యత్వాన్ని చూస్తే ఆకారము దాల్చినట్టుంది. ఈ అహంకారము ఆత్మని విడిచి ఉండదు. ఉమ్, ఏ అవస్థలో ఉన్నా ఉమ్, ఉమ్, ఆత్మ తెలియకుండా ఉంటుంది. ఉంటుంది. ఉమ్, ఈ అహంకారం లేకపోయినా, ఉమ్, సృష్టి లేకపోయినా, ఉమ్, జనన మరణాలు లేకపోయినా ఆత్మకు వచ్చే ఇబ్బంది లేదు. తనకు తాను హాయిగా ఉంటుంది, ఉమ్, అనంతంగా ఉంటుంది, ఎరుకతో ఉంటుంది, ఉమ్, అభేదంగా ఉంటుంది. ఉమ్, కదన్నీ భేదాలు ఉంటాయి. ఉమ్, అభేద స్థితి ఏది అంటే ఆత్మస్థితి. ఉమ్, అదే మౌన స్థితి. మౌనము ఈజ్ నాట్ ఎంప్టీ. ఉమ్, ఏది లేదనుకోబాకు. ఉమ్, ఇట్ ఈస్ అన్ ఎలక్వెంట్ స్పీచ్ అన్నారు. ఉమ్, ఉమ్, స్పీచ్ అంటే మనం మాట్లాడే మాట కాదు, ఉమ్, ఎరుకతో కూడిన ఆలోచన లేని ఉనికి అది. ఉమ్, జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ అనంతంగా నిరాకారంగా పరిధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది తురీయం. ఉమ్, తాను అది. ఉమ్, పొరపాటున కూడా దేహం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనారు, ఇందాక చూసిన ప్రదేశాలు ఏమైంది, ఉమ్, నా దేహం ఏమైపోయింది అనే తలపు గాని చింతన గాని రాదు. ఉమ్, తర్వాత వచ్చిన ఇబ్బంది లేదు. అందుకని గారు చెప్పు తల్లి. ఇక్కడ ఆలోచన ఉన్నప్పుడు ఎరుక నీతోనే ఉంటుంది, అవునమ్మా. లేనప్పుడు ఎరుకేముంటుంది అన్నారు కదా, ఆ, అది చెప్పండి. చెప్పేదేముంది, ఎరుక నీ సహజత్వం. అంటే ఆలోచన ఉండేటప్పుడు అది అభాసకాంతి కదా గురువుగారు, పూర్ణ జ్ఞానం కాదుగా. వినమ్మా వినమ్మా, అభాసమైన దానికి మూలం ఉంటేనే ఉంటుంది. చంద్రుడి అభాసమైన సూర్యుడు ఓ పక్కన ప్రకాశిస్తేనే చంద్రుడికి వెలుగు ఉంటుంది. అవును చంద్రకాంతి సూర్యుడు లేకుండా ఉండదుగా. ఇది అవునండి అభాసమే. అవును అభాస కాంతి అయిన చంద్రకాంతిలో దూరంగా చంద్రుడు ఉంటేనే, సూర్యుడు ఉంటేనే అది ప్రకాశిస్తుంది. అవునండి సూర్యుడు లేడనుకో దాన్ని ఏమంటావు, అమావాస్య అంటావు. అవునండి అర్థమవుతుంది. అమావాస్య అంటే అర్థం ఏంటి, సూర్యుడు ఉంటాడు, రిఫ్లెక్షన్ ఉండదు. అవునండి అది ఒక రకంగా నిద్ర లాంటిది. అవునండి అర్థమైంది. సూర్యుడు లేడని కాదు, సూర్యకాంతి చంద్రుడి మీద పట్టం లేదు. ఆ, కాంతి రావటం మొదలైంది ఆ, వెంటనే పాడ్యమి విధియ తదియ అంటూ మొదలు పెడతావు, చివరికి అవునండి. పూర్తి కాంతి పడుతుంది, పౌర్ణమి అంటావు. అవునండి ఆ, కాబట్టి పూర్తి కాంతి పడ్డప్పుడు నువ్వు పౌర్ణమని అంటున్నావే, ఆ ఆ, పూర్తి కాంతి పడ్డప్పుడు సెల్ఫ్ రియలైజేషన్. ఆ, అర్థమైంది గురువుగారు. తనకు తానుగా ఉంటుంది. గురువుగారు కాబట్టి ఎరుక లేకుండా సృష్టి ఉండదు. సృష్టి లేకపోయినా ఎరుకొచ్చిన నష్టమేమీ లేదు. గురువుగారు ఏమో? అంటే ఆలోచన బేసు ఎరుకే. దోష సంగతి నీకు తెలియదు. తెలియదు గురువుగారు.
ఇది ఎప్పుడు తెలుస్తుంది? మూలము ప్రకాశించిన తర్వాత మనస్సు బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది. గురువు గారు. నేను ఉన్నాననేది ఉంటేనే ఇది ఉంటుంది, ఇది విడిగా లేదు అని తెలుస్తుంది. గురువు గారు. బంగారం ఉంటేనే ఆభరణం ఉంది. అవునండి. బంగారం కానీ తెలియకపోతే ఆభరణం చూస్తే బంగారం ఎక్కడుందో తెలియదు. అవునండి. అర్థమైంది. ఆభరణం దేంతో తయారు చేశారో తెలియదు. అవునండి. అప్పుడు ఏం చేస్తాము? నామరూపాత్మలు కరిగిస్తాము. అవునండి. కరిగించడం అంటే ఆలోచన లేని స్థితికి వస్తావు, అవునండి. అంటే మౌనానికి వస్తావు. అవునండి. అర్థమైంది గురువు. కాబట్టి అహం స్ఫురణ లేనిది, ఆత్మ లేనిది, ఎరుక లేనిది అవస్థాత్రయములు గాని సృష్టి గాని ఉండదు. ఇది కల్పనే, ఇది మాయే. అవునండి. కానీ ఇది లేకపోయినా ఉన్నానన్న ఎరుకకి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. అవునండి. అర్థమైంది. నువ్వు పాము భయం లేదనుకో, తాడికైనా ఇబ్బంది ఏం లేదు. అవునండి. వెరీ సింపుల్. అర్థమైంది గురువు. ఓకే, అర్థమైంది. అర్థమైంది గురువు. ఆయన రవి, గురువు గారు, ఇంకెవరైనా ఉంటే చెప్పు. గురుగారు, పరిపూర్ణమైన వైరాగ్యము కలగాలంటే ఎలా గురుగారు? వెరీ సింపుల్. చేతనవుతుందా? ఎవరికి రాగమో చూడు. చేత కాక వాటి ఎంత దోష దర్శనం చూసి ఆదిశంకరులు ఇదే మాట చెప్పాడు. నా దేహం అంటూ బయలుదేరుతా ఉంటాడు. దేహం మీద అభిమానం ఉంది కదా ప్రతి ఒక్కరు. దేహం అంటే దహించబడేది, శరీరం అంటే క్షీణించిపోయేది. ఇంకా లోతుగా దేహాన్ని నువ్వు కనుక చూస్తే రక్తము, మాంసము, మలమూత్రములతో, ఎముకలతో పరమ అసహ్యమైనది. ఇది నేనెట్లా అవుతాను అని దోష దర్శనంతో దేహం మీద అభిమానాన్ని పోగొట్టుకుంటాడు. ఎప్పుడైతే దేహం మీద అభిమానం పోయిందో మిగిలిన వాటి మీద ఉండవు, బంధాలు ఉండవు. ప్రాపంచిక విషయ వాసనల్లో రాగం ఉండదు. ఎందుకని? అది అనిత్యమని తెలుసు. దేహమే పుట్టి పెరిగిన శక్తి ఉందిగా. దేహము లేక జగత్తును చూచిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. సో దేహము జగత్తు రెండు ఒకటి. అహంకారమే దేహము, అహంకారమే జగత్తు. అట్లా అప్పుడు నీవుగానే ఉంటావు. ఎప్పుడైతే స్వరూప జ్ఞాన ప్రకాశంతో దేహం అనేది పెద్ద బర్ధన్ కింద ఉంటుంది. ఇట్ విల్ బి డిస్టర్బింగ్ ఫ్రీక్వెంట్లీ. ఒక కూలివాడు ఎత్తిన బరువు పెట్టుకుని ఎప్పుడెప్పుడు గమ్యం వస్తుందా, బరువు దించాలా అన్నట్టుగా జ్ఞానికి ఉంటుంది. వీటితో సంబంధం లేదు. ఉన్నంత వరకు తెలియకుండా అకర్మలు ఆచరిస్తూ ఆహారం పెడుతూ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ తలకాయ స్వరూప జ్ఞానము